అధికారానికి మూలం ఎక్కడిది? యేసయ్యకు అధికారానికి మూలం ఎక్కడిది? దెయ్యాల్ని వెళ్ళగొట్టేటువంటి అధికారం ఆయనకి ఏ సోర్స్ నుంచి వచ్చింది? మనకు అధికారం ఏ సోర్స్ నుంచి వస్తుంది? ఆయన ఏమంటున్నాడు? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అంటున్నాడు. దేవుని ఆత్మ వలన అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు ఒక సోర్స్ కావాలి. ఆ లైట్ వెలగాలంటే దానికి ఒక సోర్స్ కావాలి. సో అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీకు ఖచ్చితంగా ఒక సోర్స్ ఉండాలి. ఏమిటా సోర్సు? యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అన్నాడు. ఇప్పుడు నీకున్నటువంటి సోర్స్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సోర్స్ అయి ఉండాలి, అంటే నీకు మూలమై ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉండాలి. పరిశుద్ధాత్మ నీ లోపల ఉండటానికి మరి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము నుండి వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు మనకి వాక్యం ఉండాలి, వాక్యము ఆధారమైనటువంటి పరిశుద్ధాత్మ మన లోపల ఉండాలి. అప్పుడు మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఖచ్చితంగా యేసయ్య చెప్పినట్టు నేను ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టచున్న ఎడల దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యము మన వద్దకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన వద్దకు వచ్చింది. దేవుని క్రీస్తుని ఆధారము చేసుకొని, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను గనక ఆధారము చేసుకోగలిగితే, పరిశుద్ధాత్మకు ఆధారము దేవుని వాక్యము గనక, వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే అప్పుడు మన ప్రార్థనలు ఖచ్చితంగా విజయాన్ని సాధించబడతాయి. ఈ సోర్స్ ఆఫ్ ప్రేయర్ లేకుండా మనము ఊరికి ప్రయాసపడి ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. దేవుని వాక్యము ఖడ్గమని, రెండంచుల కలిగిన ఖడ్గమని, అది వాడి అయినటువంటి ఖడ్గమని, దాని ద్వారానే మీరు శత్రువు విసురుతున్నటువంటి ప్రతి అగ్ని బాణమును జయించగలుగుతారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ సోర్స్ అయినటువంటి, అంటే మనకు మూలమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మను, దేవుని యొక్క వాక్యమును పట్టుకొని మనము సాతానుతోటి పోరాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? నీవెప్పుడైతే రక్షణ తీసుకున్నావో, యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నావో, దుష్టుడు ప్రతిరోజు ఏదో ఒక కోణములో నుండి ఏదో విధంగా నిన్ను ఇరిటేట్ చేయటం కానీ, నీకు అనారోగ్యం కలిగించడం కానీ, నీ ఆర్థిక సమస్యలకు కానీ, నీకున్నటువంటి ఆ పరిస్థితులను వాడు నీకు చికాకు కలిగించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. వీడిని జయించటానికి నువ్వు తల్ల క్రిందలు అవుతున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నీ ప్రార్థనకు మూలము గనక పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము అయ్యున్నట్లయితే, ఆ వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నీ యొక్క యుద్ధములన్నీ గెలవగలవు. దేవుని వాక్యాన్ని ఒప్పుకొని దానిని మనము తిరిగి ప్రకటించగలిగినప్పుడు ఆ వాక్యము యొక్క శక్తి నీ శత్రువు చెవులో పడుతుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, చక ప్రార్థన అవసరాలన్నీ టక చదివేసావు నువ్వు. కానీ దానికి ముందు ఏముండాలి? దేవుని వాక్యం అనేటువంటి పదును కలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం ఉండాలి. దాన్ని నువ్వు పలికి అప్పుడు నువ్వు నీ ప్రార్థన అవసరత చెప్పు. అప్పుడు ఏమవుతుంది? శత్రువు సులభంగా నీ మాటలకు దడిచి పారిపోయేటువంటి అవకాశం ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే, ఏదో ప్రార్థన చేస్తున్నాం, పరిగెడుతున్నాం, వస్తున్నాం, వెళుతున్నాం, ప్రార్థన చేస్తే చాలన్నారు కదండి. మరి ప్రార్థనకు జవాబు వస్తుందా రావట్లేదని కూడా పరీక్షించుకోవాలిగా. జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఆలస్యం అవడానికి కారణం ఏంటి? వీటన్నిటికీ కారణాలు ఒక్కటే, మనము సరైనటువంటి దేవుని యొక్క మూలమును కలిగి ప్రార్థన చేయట్లేదు. అది సమస్య. సో ఇవన్నీ కూడా ఏంటంటే, మనము సరైనటువంటి ప్రార్థన అనుభవము లేక మనం పలికేటువంటి మాటలు. దేవుని వాక్యాన్ని నువ్వు అర్థము చేసుకొని, ఆ వాక్యమును గ్రహించి, ఆ వాక్యములో ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమిటో గుర్తించి, ఆ వాక్యము నీకు అర్థమైతే వాక్యాన్ని నీ నోటితో పలికితే కార్యం జరుగుతుంది. వాక్యము అర్థం కాకుండా పలికినా ఉపయోగం లేదు. ఇది మంత్రాలు కాదు. ఇప్పుడు ఈ వాక్యం ఎవరికనంటే, ఈ వాక్యం ఎవరు పడితే వారు పలికితే పని జరగదు. దేవుని కొరకు విశ్వాసముతో దేవునిని వెంబడిస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ వాక్యం అనేటువంటిది కీ. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దీనిలో ఉన్నటువంటి గూఢార్థం ఏంటో నువ్వు గమనించాలి.
దేవుడు ఎందుకు నీకు ఈ కీ ఇచ్చాడో సీక్రెట్ కూడా. ఇక్కడ వాక్యం ఎవరికనంటే పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారు వాక్యమును ప్రకటించినప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని పలికితే నీది ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికి పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఎఫర్ట్ పెట్టాలి, ఊరికే పలికితే రాదు, ఎలా పడితే అలా పలికితే రాదు. దేవుని శక్తి తెలియకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏదో ఒకటి చెప్పారండి, ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాం, ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాం. ఏం ప్రార్థన చేస్తున్నావు? నీ అవసరతే అడుగుతున్నావు, నీ కష్టాన్ని గురించి ప్రార్థన చేస్తున్నావు, తప్పులేదు. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది తీర్చు అన్నావు. కానీ దేవుని వాక్యమును ముందుగా నువ్వు పలికి ఆ వాక్యమును బట్టి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అడిగితే అది ఖచ్చితంగా జరిగి తీరాలి. వాక్యాన్ని అడగటానికి ముందు ఏముండాలంటున్నాడు? ఖచ్చితమైనటువంటి గ్రహింపు ఉండాలి, వాక్యము నీకు అర్థమై ఉండాలి, వాక్యమును బట్టి నీ లోపల విశ్వాసం రావాలి. నువ్వు అడుగుతున్నావనంటే వాక్యమును బట్టి విశ్వాసముతో అడిగితే అది నిశ్చయముగా జరిగి తీరుతుంది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు కూడా కొన్నిసార్లు నీ ప్రార్థన ఆలస్యం అవుతుంది. కానీ దేవుడు నీలో ఇంకా లోతైనటువంటి దేవుని వాక్య అనుభవాన్ని నీకు తెలియజేయడానికి వాటిని ఆలస్యము చేస్తూ ఉంటాడు. దాని వలన వచ్చేటువంటి ఫలం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. కానీ ఈ మధ్యలో నువ్వెక్కడ కూడా విసిగిపోకుండా ఉండటానికి దేవుని వాక్యము నిన్ను ధైర్యముతో నింపాలి. ఆ వాక్యపు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులే అనుభవపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతారు. అనుభవము లేనటువంటి ప్రార్థనల వల్ల ప్రయోజనం లేదు. ప్రార్థన మనలను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కలిపి తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి చేర్చేటువంటిదిగా ఉండాలి. ఇదంతా కూడా ఏంటంటే ఒక 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 క్రమములు జరగవలసినటువంటి పద్ధతి. అంతేగాని నీకు నచ్చినట్టు చేస్తే కుదరదు, సిద్ధపాటు లేకుండా చేస్తే కుదరదు. సో ఆ సోర్సెస్ అన్ని చాలా ఇంపార్టెంట్. మనం ఊరికే ప్రార్థన చేస్తున్నాం. సో మనము సరైనటువంటి సోర్సులో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన శక్తి మనలను దేవునితో కలుపుతుంది. మనము ఏ పరిస్థితిలోనైనా ఆ శక్తిని బట్టి ప్రార్థన చేసి విజయం చూడగలుగుతాం. ఎఫెసీ పత్రిక 6:10. దేని బట్టి? దేనిని బట్టి? ఆ మహాశక్తిని బట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏముంటున్నాడు? ప్రభువు యందలి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు విధేయులై ఉండండి. విధేయత లేకుండా నీవు ప్రార్థన చేసి ప్రయోజనం లేదు. నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క శక్తితో పోరాడటానికి వచ్చావు, మంచిదే. దేవుని శక్తి నీకు ఇవ్వబడింది, ఆయన బలము నీకు ఇవ్వబడింది, నువ్వు యుద్ధం చేయగలవు, యుద్ధం గెలగలవు. కానీ ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుంది? నీవు ప్రభువులో ఉన్నటువంటి మహాశక్తిని బట్టి నీవు బలవంతుడివి కావాలి. అంటే ఏంటి దాని అర్థం? దేవుని వాక్యము మీ లోపలికి వస్తేనే మీరు శక్తిమంతులవుతారు. ఆ శక్తిని బట్టి మీరు బలవంతులై పోరాడటానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన నిశ్చయముగా మీకు విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ప్రార్థన అంటే విజయము పొందేటువంటి పరిస్థితిలోకే మనం ఉండాలి. దేవుడేమో నేను నీకు నా అధికారాన్ని ఇచ్చాను, యు స్టాండ్, ఐ విల్ ఫైట్ అగైనెస్ట్ యూ. నీకు వ్యతిరేకంగా వచ్చినటువంటి వారందరితో నీకు విరోధముగా రూపొందింపబడిన ఆయుధములన్నీ వర్ధిల్లవని చెప్తుంటే నువ్వేమో భయపడుతున్నావు. నీకు వస్తున్నవే నీ సమస్యలు, అవే నీ వ్యతిరేకంగా నీకు వస్తున్నటువంటి సమస్యలన్నీ నీకు విరోధముగా రూపొందించబడిన ఆయుధాలు. నువ్వేం చేయాలి? నువ్వే భయపడి ముందే పరిగెత్తుతున్నావు. దేవుడేమో అవి వర్ధిల్లవని చెప్తున్నాడు. నీ దాకా రాదదే, నువ్వు నిలబడి చాలంతే. నీ దగ్గర ఈ సోర్స్ ఆఫ్ పవర్ లేదు. అప్పుడు ఏమవుతుంది? ప్రార్థనలాగానే ఉండిపోతున్నాయి. ప్రార్థనలకు విసుగు మాత్రమే వస్తుంది తప్ప ప్రార్థనకు ప్రతిఫలం కనపడట్లేదు. సో దేవుని వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో నువ్వు గ్రహించగలిగితే ఆ వాక్యం యొక్క శక్తిని బట్టి నువ్వు విజయం చూస్తావు. మనము క్రీస్తులో ఉన్నాం, క్రీస్తునందు రక్షణ కలిగి ఉన్నాం. రక్షణ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఈ లోక సంబంధి అయినటువంటి సాతానుకి శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత చిన్న పని ప్రయత్నం చేసినా కూడా ఆ చిన్న పనికి కూడా వాడు ఆటంకాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఎదుర్కోవాలండి? క్రీస్తు నందలి దేవుని ద్వారా నీకు ఇవ్వబడినటువంటి శక్తి చేత నింపబడి ఆ శక్తి నీలో ఉన్నట్లయితే, అంటే ఆ శక్తి వాక్యమే, ఆ వాక్యము నీలో ఉన్నట్లయితే వాక్యమును బట్టి నువ్వు నిశ్చయముగా విజయాన్ని పొందుకుంటావు. యెషయా గ్రంథము 54:17 వచనం. నీకు
విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శనలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? న్యాయ విమర్శలో నీ పైన నేరస్థాపన చేసేది ఎవరు? సాతానే. వాడికి తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఊరుకుంటాడాడు? నువ్వేమో నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని నీవు గ్రహింపు లేకుండా పలికితే ఉపయోగం లేదు. నీకే అధికారం ఇచ్చాడు? సాతానికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆడెందుకు ఊరుకుంటాడు? నువ్వేం పలుకుతున్నావు ఇక్కడ? నాకు వ్యతిరేకముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నీకు వ్యతిరేకంగా రూపొందించింది ఎవరు? దుష్టుడే. వాడి ఆయుధాన్ని నువ్వు జయించాలి అని అంటే ఈ వాక్యం యొక్క గ్రహింపు నీ దగ్గర లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? సో ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుంది? నీకు వ్యతిరేకముగా దుష్టుడు ఏదైతే ప్రణాళిక వేస్తున్నాడో దానిని జయించటానికి, వాడికి తీర్పు తీర్చడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏ అధికారముతో సాతాను పైన యుద్ధము చేయడానికి వెళ్తున్నావు? ఇదిగో యేసు నాకు ఇచ్చాడు, నాకు వ్యతిరేకముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పాడు కనుక నేను శత్రువుని లయపరిచేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాను. క్రీస్తు నా కొరకు మరణించాడు గనక నేను క్రీస్తునందు విశ్వాసము కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను బాప్టిజమము పొందుకున్నాను గనక రక్షణ పొందుకున్నటువంటి నాకు దేవుని రాజ్యపు అధికారం అనుగ్రహించబడింది గనుక ఆ అధికారముతోటి నేను ప్రార్థన చేస్తున్నాను అని నీవు సంపూర్ణమైనటువంటి గ్రహింపు కలిగి ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థనకి అలవాటు అయిపోయింది అనుకోండి, ఉపయోగం లేదు. సమస్య అదే. మనకేంటంటే ప్రార్థనలు అలవాటైపోయాయి. క్రైస్తవ్యం ఇప్పుడు నీరు గారిపోవడానికి కారణం ఏంటంటే అలవాటైపోయినటువంటి ప్రార్థనలు. నీలో దేవుని వాక్యం అనేటువంటి బలం ఉంటే, వాక్యము చదవటము ద్వారా, వాక్యాన్ని ధ్యానించటము ద్వారా, వాక్యాన్ని వినటము ద్వారా నీ లోపల బలం ఉంటే ఆ బలము నీ లోపల ఉన్న విశ్వాసమును బట్టి శత్రువుతో నువ్వు పోరాడకుండానే నోటి మాటతోటి వాణ్ణి నువ్వు జయించగలుగుతావు. మనకి ఆయుధాలు ఏంటి ఇప్పుడు? నోటి మాటే. ఆ మాట దేవుని వాక్యమై ఉండాలి. ఆ వాక్యము నీ హృదయములో నిండి ఉండాలి. అప్పుడు నువ్వు పలికితే చాలు శత్రువు నీ నుంచి దూరం అయిపోతాడు. సో ఆత్మశక్తి ద్వారా, వాక్యపు శక్తి ద్వారా నీవు ప్రార్థనల్లో విజయాన్ని సాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు అన్నిటిలో దేవుడు నీకు జయమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, ఇది నీవు నమ్మట్లేదు. నమ్మితే నువ్వు ఎలా ఉండాలి? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే లోకంలో ఉన్నది సాతాను. మరి మనలో ఉన్నది ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యం నిజంగా మన లోపల ఉంటే యేసయ్య మన లోపల ఉన్నట్టే. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఎవడు? యేసయ్యే. ఆయన మీ లోపల ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మీరు జయాన్ని చూస్తారు. ఈ నమ్మకంతో ప్రార్థన చేయాలి. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే, 1 యోహాను 4:4. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాక్యాలు నీకు ఆస్తిగా ఎప్పుడైతే మారతాయో, నువ్వు వాటిని ఎప్పుడైతే జాగ్రత్తగా భద్రం చేసుకుంటావో, నీ బంగారం కంటే, నీ డబ్బు కంటే ఎక్కువగా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావో ఆ వాక్యము శక్తి నిన్ను విజయంలోకి తీసుకెళ్తుంది. ఏం చెప్పాడైనా స్పష్టంగా మీకు చెప్పేశాడైనా, ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు. హల్లెలూయా. మీరు ఈ లోకములో ఉన్నవాడిని జయిస్తారు. ఈ లోకములో ఉన్నవాడే నీ సమస్యకు కారణం. వాటన్నిటిని తిరగొట్టాలి? దేవుని వాక్యమును బట్టి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు గనుక వాటన్నిటినీ జయించగలను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ఈ వాక్యాన్ని కొంచెం సేపు ఆలోచన చేయి. ఈ వాక్యాలు ఇప్పుడు నీకేవైతే చెప్పానో ఆలోచిస్తూ, నిజంగానే నాకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కదా. మరి ఎలా వర్ధిల్లుతుంది? సంవత్సరానికి తీరట్లేదు నీ సమస్య, 2 సంవత్సరాలకి తీరట్లేదు నీ సమస్య, 3 సంవత్సరాలకి తీరట్లేదు సమస్య. అది ఎందుకు వర్ధిల్లుతుంది? ఎన్ని సంవత్సరాలు నువ్వు నీ సమస్యకు పరిష్కారము దొరకకుండా ఉంటున్నావో అన్ని సంవత్సరాలు నువ్వు సాతానికి నువ్వు బానిసగా ఉన్నట్లే కదా. దేవుడేమో విడిపించానంటాడా, నేను నీకు విజయాన్ని ఇచ్చానంటాడా, నేను నీలో ఉన్నట్లయితే నువ్వు జయాన్ని చూస్తావని చెప్తున్నాడా? నువ్వేమో జయాన్ని చూడవు. వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేసి విజయాన్ని సాధించలేవు.